చెప్పేసి అనేక కార్యక్రమాలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నీ రీప్లేస్మెంట్. నజీర్ గారు మీ ప్రశ్న ఏంటో అడగండి, పొగడ్త కాదు. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అదేనండి. మేము ఈరోజు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ఏదో ఉన్నాయో మన ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి నిధులు లేకపోవడంతో మౌలిక వసతులతో పాటు ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ లో ల్యాప్సెస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి సభ ద్వారా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఆ నిధుల్ని విడుదల చేయమని కోరడంతో పాటు ఏదైతే మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి గత ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్స్ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధంగా ఒక రెగ్యులేషన్ పెట్టడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి. ఆ రెగ్యులేషన్ అనేది తీసేస్తే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి నిధులు పూర్తిగా రావడంతో ఆ ఆసుపత్రి పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచన అభివృద్ధి చెందుతుందనేటువంటి విషయాన్ని ఈరోజు సభ ద్వారా గౌరవ వైద్య శాఖ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి ఈ ప్రశ్న ఎత్తడం జరిగింది. సార్ మంత్రి గారు మరింత పరిచయ విషయం మీద వారు ప్రశ్నలు లేవనెత్తారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20,24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4,09 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం. అధ్యక్ష, ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రీ ఆథరైజేషన్ అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రీ ఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక రోబస్ట్ మెకానిజం పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, ఆసుపత్రులు మెకానిజం డెవలప్ చేశాం. దాంట్లో ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే గతంలో అనేక రకాల తప్పులు జరిగేది. నామమాత్రం పెనాల్టీలు వేసేవాళ్ళు, వసూళ్లు కూడా నామమాత్రంగా చేసేవాళ్ళు అధ్యక్ష. ఉదాహరణకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 28 హాస్పిటళ్ల మీద ఈ పెనాల్టీలు వేస్తే 7,68 లక్షలు పెనాల్టీలు వేస్తే దాంట్లో కేవలం 3,74 లక్షలు అంటే 45% మాత్రమే వసూలు చేశారు. వేసిన మొత్తమే 7,65 లక్షలు అధ్యక్ష. వసూలు చేసింది 3,74 లక్షలు అంటే 46%. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో 24-25లో 22,74 లక్షలు, దాదాపు 22,75 లక్షలు పెనాల్టీల రూపంలో వేస్తే అధ్యక్ష, అది కాస్త 19,30 లక్షలు వసూలు చేయడం జరిగింది. అంటే 85% పైగా వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో గతంలో అన్యాయాలకి అరాచకాలు పాల్పడుతూ తప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ తప్పుడు ప్రీ ఆథరైజేషన్స్ ఇస్తున్న ఆసుపత్రులు ఇవాళ
తమ పరిధిలో ఉంటున్నాయి. దాని కారణంగా సేవలు కూడా పెరిగాయి. రాబోయే రోజుల్లో 25 లక్షల దాకా కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా కేబినెట్లో ఇటీవలే ఆమోదం పొందింది. తద్వారా ఈ రాష్ట్రంలో 1,43,00,000 మంది పేదలకి 25 లక్షల దాకా వైద్య సహాయం, అదేవిధంగా 20 లక్షల కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షల దాకా కూడా వైద్య సాయం అందించే ప్రయత్నం పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది. అధ్యక్ష, ధన్యవాదాలు. నజీర్ గారు. సార్, ముందుగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేటువంటి విషయాన్ని ఆసుపత్రిలో చాలా చోట్ల ఇంకా ఆరోగ్యశ్రీ పేరుతో కొనసాగుతాం. ఎందుకంటే గతంలో అందాల్సినటువంటి పూర్తి స్థాయిలో వైద్యులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ద్వారా అందలేదు. ఈరోజు పూర్తి స్థాయిలో మంత్రి గారు చెప్పినటువంటి విధంగా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈరోజు చాలా వరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో కొన్ని ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు దాదాపు 1,900-1,500 బెడ్స్తో పాటు 3,000 మంది ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా అక్కడ షార్టేజ్ ఉన్నాయి. కాబట్టి అటువంటి హాస్పిటల్స్కి అవసరమైనటువంటి గతంలో అనేక పర్యాయాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక 20 కోట్ల రూపాయల ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆసుపత్రికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఇందాక మంత్రి గారికి దీని మీద మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ పెట్టడం జరిగింది. అంటే ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్లో జరిగినటువంటి నిధుల్ని 40% తిరిగి ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి నిధులు ఒకవైపు డాక్టర్స్ సంబంధించినటువంటి 30% ఇచ్చిన తర్వాత బెడ్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి 40% తర్వాత ఈ మార్క్ రెగ్యులేషన్ తో వచ్చేటువంటి అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని కూడా డైవర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పెద్ద ఆసుపత్రులకి అటువంటి రెగ్యులేషన్ తీసేయమని చెప్పి కూడా గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దానివల్ల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ఈరోజు చూస్తా ఉన్నాం ఎప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 4 కోట్ల రూపాయలు అన్నారు. అవన్నీ పోయిన తర్వాత 4 కోట్ల రూపాయలు యాక్చువల్ అమౌంట్ అయితే 8,64,00,000 రూపాయలు ఈ రోజు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి మార్క్ రెగ్యులేషన్ తప్పనిసరిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీయడంతో దాని డెవలప్మెంట్ కోసం అవసరమైనటువంటి నిధులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా కొత్తగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆ రెగ్యులేషన్ తీయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గౌరవ సభ్యులు ఎన్టీఆర్ వైద్య సేవ బ్రాండింగ్ జరగాలని చెప్పారు, కానీ వారు అడిగిన ప్రశ్న ఆరోగ్యశ్రీ అని అడిగారు.